హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఇది రియల్మీ కంపెనీ నుంచి వచ్చిన బడ్స్ వైర్లెస్ 5 లైట్ అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఇది 1000 రూపాయలు నేను ఫ్లిప్కార్ట్ లో కొన్నాను. సో 1000 రూపాయలకి వర్తబుల్ కాదనేది వీడియో ఎండింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1000 రూపాయల్లో ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా. రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. పైన మనం చూసుకున్నట్టయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ అని రాసి పెట్టింది. చూసుకున్నట్టయితే నెక్ బ్యాండ్ ఇమేజ్ అయితే ఉంది. ఈ సైడ్ చూసుకున్నట్టయితే రియల్మీ బ్రాండింగ్ అయితే రాసి పెట్టింది. ఇటువైపు కూడా మనకి రియల్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. వెనక వైపు చూసుకున్నట్టయితే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ అని ఉంది. అలాగే మోడల్ నెంబర్ ఉంది, బ్లాక్ కలర్ అని మెన్షన్ చేశారు. అలాగే జనరిక్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక కింద వైపు చూసుకున్నట్టయితే నెక్ బ్యాండ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే బార్ కోడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక బాక్స్ ఓపెన్ చేసి లోపల నెక్ బ్యాండ్ ఎలా ఉంది, దాంతో పాటు ఇంకేం ఇచ్చారు అనేది చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు నెక్ బ్యాండ్ కనిపిస్తుంది. నెక్ బ్యాండ్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నెక్ బ్యాండ్ తో పాటు ఇంకేమేమి ఇచ్చారో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ ఒకటి కనిపిస్తుంది. ఫైనల్ గా ఇయర్ టిప్స్ అయితే 2 జతలు ఇచ్చారు. ఒకటి లార్జ్ సైజు, ఒకటి స్మాల్ సైజ్ అనమాట. మీడియం సైజ్ ఇయర్ టిప్స్ ఆల్రెడీ నెక్ బ్యాండ్ కి కనెక్ట్ అయ్యే ఉంటాయి అనమాట. నెక్ బ్యాండ్ బయటికి తీద్దాం, ఫిజికల్ ఓవర్ ఎలా ఉందనేది చూద్దాం, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది చూసేద్దాం. నెక్ బ్యాండ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చూడొచ్చు, చాలా చాలా బాగుంది. ఇయర్ హోల్డర్స్ అయితే మ్యాటీ ఫినిష్ తో ఇచ్చారు. అక్కడే మనం స్పీకర్స్ ను కూడా చూడొచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ ర్యాపర్స్ ని చుట్టి పెట్టారు, వాటిని తీసేద్దాం. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పవర్ ఇండికేటర్ ఒకటి కనిపిస్తుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. సెంటర్ లో మనకి పవర్ బటన్ కూడా కనిపిస్తుంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అన్నమాట ఇది. లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ రియల్మీ బ్రాండింగ్ తప్పించి ఇంకేమీ లేదు. ఇయర్ హోల్డర్స్ కి మ్యాగ్నెటిక్ కనెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇక ఈ నెక్ బ్యాండ్ కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. నెక్ బ్యాండ్ మోడల్ నేమ్ చూసుకున్నట్టయితే బడ్స్ వైర్లెస్ 5 లైట్ అన్నారు. అలాగే కలర్ వచ్చేసి బ్లాక్. ఇది వైర్లెస్ రేంజ్ చూసుకుంటే మనకు 10 మీటర్స్ వరకు వస్తుంది. అంటే మనం మీటర్స్ దూరంలో పెట్టుకొని కూడా నెక్ బ్యాండ్ తో మనం ఈజీగా కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇది బ్లూటూత్ వెర్షన్ 5.4 తో వస్తుంది. దీని వెయిట్ చూసుకున్నట్టయితే 27 గ్రామ్స్ వరకు మాత్రమే ఉంటుంది అనమాట. ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ 600 mAh లిథియం బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఇది 35 అవర్స్ వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. అలాగే స్టాండ్ బై టైం మనం చూసుకున్నట్టయితే 90 అవర్స్ వరకు వస్తుందని అంటున్నారు. అయితే ఇందులో మనకి సౌండ్ క్వాలిటీ బాగుండడం కోసం 12.4 mm డ్రైవర్స్ అయితే ఇచ్చారు. డైనమిక్ బేస్ డ్రైవర్స్ అన్నమాట ఇవి. అంతేకాకుండా కంట్రోల్స్ మనం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. కంట్రోల్స్ ప్లస్ మైనస్ ఇచ్చారు కదా, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా మధ్యలో స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారనమాట. మనం పెయిర్ చేసుకోవడానికి కూడా, మొబైల్ తో పెయిర్ చేసుకోవడానికి కూడా ఈ స్విచ్ అయితే పనిచేస్తుంది. అలాగే మనం ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తోని ఏం చేయొచ్చు అంటే, మనం ఏదైనా వీడియోస్ చూస్తున్నా లేకపోతే సాంగ్స్ వింటున్నా లాంగ్ ప్రెస్ చేసి మైనస్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ కి వెళ్ళిపోతుంది సాంగ్ గానీ వీడియో గానీ. అలాగే ప్లస్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఫార్వర్డ్ లో వెళ్తాం అన్నమాట. అంతేకాకుండా IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది అనమాట ఈ నెక్ బ్యాండ్. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఇచ్చారు. కాకపోతే ఈ మ్యాగ్నెటిక్ వల్ల సాంగ్స్ పాస్ స్టార్ట్ అనేది అవ్వదు, కేవలం మామూలుగా మ్యాగ్నెటిక్ అయితే ఇచ్చారనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి ఫినిషింగ్ తో ఇచ్చారు, చాలా చాలా బాగుంది. మంచి సౌండ్ అయితే వినబడుతుంది. అలాగే ENC సపోర్ట్ ఉండడం వల్ల మనకు కాల్స్ వచ్చినప్పుడు పక్క నుంచి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా చక్కగా కాల్స్ అయితే మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా IP55 వాటర్ డస్ట్ రెసిస్టెంట్ ఉండడం వల్ల మనం వర్షంలో మామూలు చినుకుల్లో తడిసిన పెద్దగా డామేజ్ అయితే అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ. దాదాపుగా ఈ నెక్ బ్యాండ్ నేను వారం రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే సాఫ్ట్ గా మంచి ప్లాస్టిక్ తో అయితే ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే మనం మెడలో పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత
చాలా చాలా కంఫర్ట్ గా ఉంటుంది, అనీజీగా ఏమి ఉండదు. అలాగే మనం ఇయర్ టిప్స్ ని మనం చెవుల్లో పెట్టుకున్న తర్వాత చాలా కంఫర్ట్ గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఇక్కడ చాలా కరెక్ట్ గా ఫిట్ అయింది అనమాట. మీరు గమనించితే చాలా కరెక్ట్ గా ఫిట్ అయింది, చూడొచ్చు మీరు. అలాగే నేను ఎన్నిసార్లు గట్టిగా బుర్రను షేక్ చేసినా సరే ఇవి చెవులో నుంచి పడిపోవట్లేదు, చాలా పెర్ఫెక్ట్ గా ఉన్నాయి అనమాట. చూడొచ్చు మీరు ఈ విధంగా ఎంత గట్టిగా ఉన్నా సరే పడట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చూడొచ్చు ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, మంచి ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారు. మనం అవసరం లేనప్పుడు తీసి ఈ విధంగా జేబు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. కొన్ని అసలు మడతపడవు అనమాట, ఫోల్డ్ అవ్వవు, అస్సలు ఫోల్డ్ అవ్వవు. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 లైట్ సంబంధించిన ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే, ఎవరైనా 1000 రూపీస్ లో నెక్ బ్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.